హిజ్కియా తనకంటే ముందున్న రాజుల కంటే హిజ్కియా ప్రత్యేకమైన రాజు. అద్భుతంగా పాలన మందిరాన్ని నిలబెట్టాడు. గొప్ప అద్భుతమైన దేవుని యొక్క స్థానాన్ని చూపించాడు. కానీ హిజ్కియాకి పొందుకుంటారా మీరు సరిగా చూస్తే 53-55 సంవత్సరాల మధ్య క్యాన్సర్ వ్యాధి వచ్చింది. ఏమొచ్చింది? క్యాన్సర్ వ్యాధి వచ్చింది. ఆ క్యాన్సర్ వ్యాధిని బట్టి యెషయా అనే ప్రవక్త వచ్చి హిజ్కియా మరణం అవుతున్నావు కాబట్టి నీకు చక్కదిద్దుకో అన్నాడు. గుండె బయటిపోయాడు. ఇదేంటి ప్రభువా, నేను ఏ పాపం చేయలేదు, నాకు ఈ గంట క్యాన్సర్ కట్టేది, నేను ఏ పాపం చేయలేదు, నాకు ఈ వ్యాధి వచ్చిన మరణించడం ఏంటని. మరి దేవుడిని దూషించలేదు. దేవుడిని ఇంకా దూషించలేదు. ఒకటే ఒక ఆలోచన చేశాడు, ప్రభు బతకాలైతే ఆశింది కానీ నేను ఇంకా ఇల్లు చక్కదిద్దుకోలేకపోయాను, నేను ఇంకా ఆ పని కంప్లీట్ చేసుకోలేకపోయాను. ఏం చేశాడు? గోడకు తిరిగి కన్నీళ్ళు విడిచాడు. జాగ్రత్తగా ఏం కన్నీళ్ళు విడిచేవాడు తన కుటుంబాన్ని చెప్పొచ్చు కదా, తన కుటుంబాన్ని చెప్పొచ్చు కదా. లేదు కుటుంబం కదా, కుటుంబం రెడీగా ఉన్నది. ఇక ఇది బతకడు. మన ముందు ఒకరు ఏడ్చినా, మన ముందు బాధపడే బతకడు. ప్రైజ్. ఇక వీడు నాకంటూ వీడు వెళ్ళిపోవాలి, వీడి ఎవరు ఉద్యోగం లేదు అని ఆటోమేటిక్గా ఇంట్లో ఉన్న వాళ్ళు మానసికంగా బయట పడిపోయినా సిద్ధపడతారు. అది ఎవరికైనా తప్పదు మనం చెప్తున్నారు. అందుకని మనం ఏం చేయాలి తెలుసా? ఒంటరిగా వచ్చాం కాబట్టి ఒంటరిగా వెళ్తాం సంగతి మర్చిపోకూడదు. అది గుర్తు చేసేవాళ్ళు మనుషులు కాదు, అది గుర్తు చేసేవాళ్ళు దేవుడు మాత్రమే. ఆ దేవుడి దగ్గర మానసికంగా ధైర్యంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలని చెప్పుకుంటారా? బంధాలను మాత్రమే ప్రేమించాలి. కానీ మన జీవం ముగింపు ఎలా ఉండాలని చెప్పుకుంటారా? అది దేవుడిలోనే ఉండాలి. అది ఉండాలంటే ఏం చేయాలి? ధైర్యం కావాలి కదా. ఏం కావాలి? చాలా ధైర్యం కావాలి. అది ఎంత ధైర్యం కావాలో చెప్పుకుంటారో మనం చెప్తాను, అది చెప్పుకోవచ్చు ధైర్యం కావాలి. ఆ ధైర్యాన్ని మనుషులు ఇవ్వలేదు. ఆ ధైర్యం కోల్పోయి లోపల తాగుతూ ఉంటారు. ఆ ధైర్యం కోల్పోయి ఎడారిపోతారు. ఆ ధైర్యం కోల్పోయి సన్యాసం తీసుకుంటూ ఉంటారు. మనమైతే ఉంటారా? ఎడారికి వెళ్ళలేదు, తాగలేదు, సన్యాసం కూడా తీసుకోలేదు. ఎందుకంటే మనం దేవుడి దగ్గర పరిచయం ఉండడానికి తీసుకున్నాం తీర్మానం. ఈ తీర్మానాన్ని ఏం చేయాలి? ప్రభు దగ్గర మనం బలం పొందుకోవాలి. అది పొందుకోవాలంటే దేవుడు మనకు ఇంద్రియ కలిగిన శక్తిని ఇవ్వాలి. ఇంద్రియ కలిగిన శక్తిని ఇచ్చినప్పుడు, నేను మరణ చెప్తారా, ఇంద్రియ కలిగిన శక్తిని ఇచ్చినప్పుడు అప్పుడు మన క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయింది. మన క్యారెక్టర్ ఏంటో తెలుసు, తప్పనిసరిగా తెలిసిపోయింది. మన క్యారెక్టర్ మనకు తప్పనిసరిగా తెలియాలి. ఈ లోకానికి కూడా తెలియాలి. అది తెలియాలి అంటే దేవుడి దగ్గర సమాసం చేయాలి. ఆయన దగ్గర సమాసం చేయాలంటే ఏం చేయాలి? ఆయన